నమస్తే. రాష్ట్రంలో ఇప్పుడు విగ్రహాల రాజకీయం నడుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నిన్నటి నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం, మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటే ఈ తాగుబోతు సన్యాసి విగ్రహం పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం, ఇదంతా ఒక రకమైనటువంటి అంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం విగ్రహాల రాజకీయం నడుస్తున్నట్టుగా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ యొక్క చిరస్మృతులు ఉండాలి, వాళ్ళ యొక్క గుర్తులు ఉండాలి. అంతేకాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళకి కూడా గుర్తులు ఉండాలంటే ఖచ్చితంగా కూడా విగ్రహాల ఏర్పాటు అనేది చాలా కీలకం. సరే, ఒక పక్కన దేశం కోసం మరి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణలో పెట్టాలన్నటువంటి ఒక ప్రపోజల్ని రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. లేదు సెక్రటేరియట్లో పెట్టాల్సింది మరి తెలంగాణ తల్లి విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు, అసలు రాజీవ్ గాంధీ ఎవరు అని చెప్పేసి నిన్న కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు, అంతేకాకుండా దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అసలు నిజంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. సరే, ఏదేమైనప్పుడు కూడా మరి రాజీవ్ గాంధీ ఎవరు అని చెప్పేసి మరి ఇవాళ నేను మేధావి అపర మేధావి అని చెప్పేసి చెప్తున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుకు తెలియదా? సరే, కల్వకుంట్ల తారక రామారావుకు తెలియనప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పాలి కదా. మరి రాజీవ్ గాంధీ ఈ సంబంధించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ యొక్క చరిత్ర చెప్పాల్సి ఉండాల్సింది, ఎందుకంటే కొడుకే కాబట్టి. మరి రాజీవ్ గాంధీని ఉద్దేశిస్తూ తను నాకెవరో తెలియదన్నట్టుగా, అసలు రాజీవ్ గాంధీ అసలు దేశ నాయకుడే కాదన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత తిట్టినట్టు మనకు ఇలా వీడియో చూస్తే అర్థమవుతుంది. సరే, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ దొంగలు గతంలో చేసినటువంటి మామూలు లేవు. ఇవాళ ఏదో తెలంగాణ తల్లి విగ్రహం పైన ప్రేమనో లేకపోతుంటే ఉద్యమకారుల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, కేవలం ఆ రోజు చేసినటువంటి 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి దశలో తెలంగాణ ఉద్యమకారుల్ని ఏ విధంగా అవమానించిల్లు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులని ఏ విధంగా అవమానించిల్లు, వాళ్ళ యొక్క ఫ్యామిలీని రాజకీయాల్లోకి రాకుండా ఏ విధంగా అడ్డుకున్నారో మనందరికీ తెలుసు. ఇంకొక పక్కన తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాడినటువంటి వ్యక్తి దివంగత నేత అయినటువంటి గద్దర్ గారిని ఏ విధంగా అవమానించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. స్వయంగా తనని కలవడానికి వెళ్తే ఇంటి గేటు దగ్గరనే బయట కూర్చోబెట్టి చిట్ట చివరికి కల్వకుంటనే రిటర్న్ అయినటువంటి గద్దర్ గారిని ఏ విధంగా అవమానించిండు, ఇది మనం చూడట్లేదా? మరో పక్కన తన చివరికి శ్వాస వరకు పోరాడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క చరిత్ర ఉండకూడదు, ఆ చరిత్రను చెరిపేయాలన్నటువంటి ఉద్దేశంతో వెనకాల ఎన్ని రాజకీయ కుట్రలు చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది మనకు అందరికీ తెలుసు. తెలంగాణ జాతిపితగా ఎవరినైతే పిలుచుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళని, గొప్ప గొప్ప ఉద్యమకారులని తలుచుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణకు ఉంది. కానీ వాళ్ళ యొక్క అంశాలు కానీ వాళ్ళ యొక్క చరిత్ర కానీ చరిత్ర పుటల్లో ఉండొద్దు అన్నటువంటి ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనని జాతిపితగా, తెలంగాణ జాతిపిత అంటే ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తు రావాలి. తెలంగాణ బాపు అట. ఎవరు తెలంగాణ బాపు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంటే ఇది ఒక వెనుకమ్మటి ఉండి ఇలా తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం, తెలంగాణ అంటే కేటీఆర్, హరీష్ రావు అన్నటువంటి తీరుగా తెలంగాణలో ఒక రకమైనటువంటి ఉద్యమానికి మరి శ్రీకారం చుట్టబోయిండు. కానీ ఆ మొత్తానికైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓడిపోయిన తర్వాత మరి ఈ సంబంధించిన వ్యవహారం ఇంకా ముందుకు సాగలేదు. ఒకవేళ కనుక నిజంగా మళ్ళీ ఒకసారి మూడోసారి కనుక ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చినట్టయితే ఉంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ ఒక్కరి గుర్తులు కూడా ఉండకుండా చేసేటువంటి ఖచ్చితంగా అట్లాంటి ప్రయత్నం చేసేటోడు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇలా అవమానించినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ తల్లి పైన, తెలంగాణ తల్లి విగ్రహం పైన ప్రేమ వలకపుస్తున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీకి తగినటువంటి బుద్ధి మాటల రూపంలో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
సరే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఉంటే ఓకే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికొచ్చినటువంటి తీరుగా, అంటే ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా కూడా మాట్లాడొచ్చా అన్నటువంటి తీరుగా. సరే వాళ్ళంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నారు, గెలిచినామని చెప్పేసి అన్నటువంటి భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎలాంటి గడ్డైనా తింటారు. కానీ మీకేమైంది? రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో మీ యొక్క మాటలని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ముందుకు కదులుతారు. అట్లాంటి మీరు చెప్పుతోండు కొడతా, తాగుబోతు సన్యాసి, ఇక అంతా వాళ్ళకి తెలుసు కదా. ఇక గత చరిత్ర మనం తిరిగేసుకునేందుకు ముఖ్యమంత్రి గారు కొంత ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తీరుగా కాకుండా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినట్టు ఉంటే కొంత సంస్కారంగా ఉండేది అనేది మెజార్టీ ప్రజల భావన. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం కూడా ఇదే భావన. అంటే అట్లాంటి పదజాలాన్ని ఉచ్చరించకూడదు, అలాంటి పదాలతోటి మాట్లాడకూడదు అనేది సగటు తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన కూడా. దీన్ని మీరేదో ఆవేశంగా మాట్లాడి ఆక్రోషంగా మాట్లాడినంత మాత్రాన ఇలా మీ మీద ప్రేమ పెరుగుతుంది అనేది కాదు. సరే, మీ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాల అవకాశం ఇవ్వడం జరిగింది. సరే, విగ్రహాలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఏదో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు నువ్వు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్టుగా వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నారు అనేది. ఇక వాళ్ళని తీసుకొని ఇక్కడ కేసీఆర్నో లేకపోతే కేటీఆర్నో హరీష్ రావును ఉద్దేశిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతిలో ఉంది. కాబట్టి మరొక పక్కన ఎవరో విగ్రహాలు పెట్టాల్సినటువంటి పని లేదు కదా. ఎక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళయో లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళయో కాదు కదా మనం పెట్టాల్సింది, పెట్టేటువంటివి కూడా కాదు కదా. స్వయంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, చాలా సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఆయన విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపైన వాళ్ళకు కౌంటర్ ఇస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్కి మీరు ఎన్కౌంటర్ చేస్తూ ఇది కాదు కదా. దీనిపైన రకరకాలైనటువంటి విమర్శలు, ఈ యొక్క సంబంధించినటువంటి అంశంలో చాలామంది కూడా విగ్రహాలతో రాజకీయాలు చేయాలన్నటువంటి భావనకు వచ్చింది. ఒకరేమో తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవాలన్నటువంటి ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదైతే, కాంగ్రెస్ పార్టీ వాదుల యొక్క సెంటిమెంట్ను వాడుకోవాలి, రాజీవ్ గాంధీ విగ్రహం కనుక పెట్టినట్టు అయితే ఉంటే ఒక పక్కన అధిష్టానం యొక్క, అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధినాయకత్వం మనసుని వీళ్ళ వైపున మళ్లించుకోవచ్చు. రేవంత్ రెడ్డికి రేపు పాజిటివ్ పరమైనటువంటి అక్కడి నుంచి సంకేతాలు వస్తాయి ఢిల్లీ నుంచి. ఎందుకంటే సోనియా గాంధీ కుటుంబం కావచ్చు, రాహుల్ గాంధీ వీళ్ళంతా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినట్టయితే ఉంటే ఆహా ఓహో అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకుంటారని చెప్పేసి ఒక పక్కన రేవంత్ రెడ్డి ప్రయత్నం కావచ్చు, ఇంకొక పక్కన తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాడుకున్నట్టయితే ఉంటే తెలంగాణ ప్రజల మనసులను దోచుకోవచ్చు అన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక కుట్రతోటి ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు లేనటువంటి అంశం ఇప్పుడే తెర మీదకి ఎందుకు వచ్చింది అన్నటువంటిది కూడా అందరికీ తెలుసు. దీనిపైనే రెచ్చిపై మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారంలోకి వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను, అంతేగాని ఇది అంటే చెప్పుతోటి కొడతా అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడడం. మరొక పక్కన సరే ఆయనే అట్లా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి సైతం అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ సైతం కూడా నిన్న ఆయన ఎవరో తెలియనట్టుగా ఆయన మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాటలు ఇంకోసారి విందాం. ఈ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అని కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్ లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా?
నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. దీంట్లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలో పాయింట్ ఉంది. అంటే 10 సంవత్సరాల కానించి తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదు, ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే నీకు ఎందుకు గుర్తొస్తుంది అన్నటువంటి దాంట్లో పాయింట్ ఉంది, కాదనట్లేదు. కానీ మాట్లాడేటువంటి భాషలో మార్పు ఉంటే బాగుంటుంది అనేది చాలామంది యొక్క అభిప్రాయం. ఇక్కడ ఒకసారి ఈయన కూడా మాట్లాడినటువంటిది ఏదైతే ఇక రాహుల్ గాంధీ గారు ఎంపీ అండి, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నాకు ఆయనకు సంబంధం లేదు. కానీ కానీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఈ దేశం కోసం జరిగే పనులు చచ్చిపోయారు పాపం. వాళ్ళ తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధానమంత్రి పనిచేసింది. ఇందిరాగాంధీ అభిమాని నుండి భూ సంస్కరణల చట్టం తెచ్చి పేదలకు గుడిసెలేయించి కొన్ని ప్రోగ్రాములు తెస్తే గొప్ప నాయకులు అని చెప్పి నేను పొంగేవన్నా హృదయంలో. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఉందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. ఇదొకటి. ఇంకొక పక్కనగా సంబంధం ఏంటో రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఉందో నాకే తెలియదు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం. జనార్దన్ రెడ్డి, రాజీవ్ గాంధీ వీళ్ళు వాళ్ళు కాదు. నాకు సత్యం తెలుసు కాబట్టి హిస్టరీ ఇది. ఇక్కడ ఒకసారి మీ అయ్యని అడిగి ఒకసారి కనుక్కో అని చెప్పేసి మరి రకరకాలైనటువంటి ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి కేటీఆర్ వ్యాఖ్యల పట్ల. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభిమానుల నుంచి కూడా రాజీవ్ గాంధీ ఎవరో తెలియదా నీకు, రాజీవ్ గాంధీ దేశం కోసం ఏం చేసిండో తెలియదా అన్నటువంటి ఉద్దేశంతో రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. దీనిపైనే వివాదం నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మరి మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇక ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసుకున్నట్టయితే, అధికారం పోయినా బలుపు తగ్గలే, నీ అజ విగ్రహం కోసం రాజీవ్ విగ్రహం తొలగించమంటావా, తాగుబోతుల విగ్రహం పెడతారా, తాగదనులుదా. కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ ఫైర్, మీకు అధికారం ఇక కలే, మీరు చింతమడకకే పరిమితం, డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన పని లేదంటూ కామెంట్. అధికారం పోయినా బీఆర్ఎస్ నాయకులకు బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామంటే కొందరు సన్యాసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని, చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయాలని సవాల్ విసిరారు. కేటీఆర్, నీ అజ విగ్రహం కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించమంటావా, అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నావు బిడ్డ, మీకు అధికారం ఇక కలే, మీరు చింతమడకకే పరిమితం కావాలి అని అన్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ళ విగ్రహం కాదన్నారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ విగ్రహం అని అన్నారు. సచివాలయం ముందు దొంగలకు తాగుబోతులకు స్థానం లేదని సీఎం అన్నారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్ళు ఇప్పుడు పెడతామని మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న తాము సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ చిత్తశుద్ధి ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే తెలంగాణ సమాజం క్షమించదని చెప్పారు. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను పరిచయం చేసిన గొప్ప నాయకుడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన మహనీయుడు అని చెప్పేసి కొనియాడడం జరిగింది. మొత్తానికైతే సన్యాసి, బిడ్డ, తాగుబోతు ఈ సంబంధించినటువంటి చింతమడకకి పరిమితం అవుతావు, చింతపరిగలతో కొడతామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు, బలుపు, ఈ సంబంధించినటువంటి ఈ భాషను మరి వాడి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ సంబంధించినటువంటి 2 పార్టీల మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక దీని పట్ల మరి విగ్రహాలు ఎట్లా ఉంటాయి, ఈ పేర్లు మార్పులు విగ్రహాలు పెట్టడం వల్ల మరి తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏం లేదు. కేవలం వాళ్ళ యొక్క రాజకీయం కోసం, కేవలం రేపు మళ్ళీ వాళ్ళు సంబంధించినటువంటి పార్టీ బలంగా ఉండాలన్నా, ప్రజల యొక్క ఆలోచనలు వాళ్ళ వైపు వెళ్ళాలంటే ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే వీళ్ళు విగ్రహాలతోటి
రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కనేమో రాజీవ్ గాంధీ విగ్రహం ఇవాళ ఈయన పెట్టినట్టయితే ఉంటే, మరి రేపు ఇంకొక పార్టీ వచ్చినట్టయితే ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి ఇంకొక విగ్రహం పెట్టి ఇంకొక దాని తర్వాత ఇంకోళ్ళు వచ్చినట్టయితే ఉంటే ఇవి అన్నీ పెట్టడం తీసేయడం అనేటువంటి తిరగనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని పేర్ల మార్పులు అవుతా ఉన్నాయి కదా, ఈ పేర్ల మార్పుల వల్ల ఉపయోగం ఏం లేదు. కేవలం పరిపాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి మాటల ద్వారా అంటే తెలంగాణ సమాజానికి ఇంకొక పక్కన దేశానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఎవరైతే లీడర్లు ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు ఒక బూతుల సైడ్ పోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇట్లా మాట్లాడితేనే జనాలు చూస్తారు, జనాలు ఆదరిస్తారు అంటే అది తప్పు. కొన్ని రోజుల వరకు ఏదైనా ఉంటుంది. గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు మనకు అందరికీ తెలుసు. ఎట్లా మాట్లాడినో మనకు తెలుసు కదా. అది రండా అన్నాడు, ఇంకేదేదో సంబంధించినటువంటి మహిళలను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ లీడర్ విపరీతమైనటువంటి మాటలు అన్నారు. కాబట్టి ఆ స్థానానికి పరిమితం చేసిండ్రు. వాళ్ళు ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కేటీఆర్ హరీష్ రావు చేసినట్టయితే మీరు రెచ్చిపోకండి, వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు. మీరు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేది మనం కూడా ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. చూద్దాం మరి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన తర్వాత పెట్టే ముందు ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడే ఇంత మాటల యుద్ధం ఉంటుంటే రేపు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, దాని తర్వాత ఇప్పుడున్నటువంటి కేటీఆర్ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్గా మారిపోయినాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.